ఫ్రెండ్స్, ఆకాశం నుండి ఒక ఆత్మ నేరుగా వచ్చి చిన్న పిల్లాడి బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ పిల్లాడు ముందే చనిపోయి ఉంటాడు అని ఆలోచిస్తాడు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. ఇంకా ఈ పిల్లాడి కన్ను గోడ మీద ఉన్న క్యాలెండర్ మీద పడుతుంది. ఇంకా ఈ పిల్లాడికి నాకు పునర్జన్మ వచ్చిందని అర్థం చేసుకుంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళ నాన్న పరిగెత్తుకుంటా వెళ్లి ఇంటికి వస్తాడు. అండ్ తన పెద్ద అక్కతో ఇలా అంటాడు, నేను చాలా కష్టపడి ఈ ఫుడ్ ని తెచ్చాను, త్వరగా దీన్ని కుక్ చేసి మీ అమ్మకి పెట్టు అంటాడు. ఇంకా అప్పుడే ఈ పిల్లాడికి గుర్తొస్తుంది, గత జన్మలో తన అమ్మ నాన్నలకు హెల్త్ బాగలేకపోవడం వల్ల తన అక్కని చదివించలేదు, ఈసారి ఖచ్చితంగా మా అక్కని చదివించాలని డిసైడ్ అవుతాడు. ఇంకా అప్పుడే ఆ సౌండ్ వీళ్ళ అక్కకి వినిపిస్తున్న 4 వైపులా చూస్తుండే ఎవరు మాట్లాడుతున్నారు అని. ఇంకా ఈ అమ్మాయి తన నాన్నకి చెప్తుంది ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారు అని. అప్పుడే వీళ్ళ నాన్న ఇక్కడ ఎవరు లేరు అంటాడు, ఇది నీ భ్రమ, నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మ కోసం వెళ్ళి కుక్ చేయి అంటాడు. ఇంకా అప్పుడే వీళ్ళ అమ్మ లేచి తన భర్తతో ఆ కుక్ చేసిన ఫుడ్ నువ్వే తిను, గత 10 రోజుల నుండి నువ్వేం తినలేదు కదా అంటుంది. అది విని ఈమె భర్త అబద్ధం చెప్తాడు, ఏమని అంటే నా కడుపు నిండిపోయింది, సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ఫుడ్ ని తిన్నాను అంటూ కడుపుని నెరుముతాడు. అండ్ అప్పుడే అతని టీషర్ట్ లోపల నుండి గడ్డి కింద పడడం తన భార్య చూస్తుంది. ఇంకా వీళ్ళ భార్య చాలా బాధపడుతుంది, కేవలం నా కోసం ఇలా తిన్నాను అని అబద్ధం చెప్తున్నాడు అని. ఇంకా అప్పుడే ఈమె నోట్ల నుండి రక్తం వస్తుంది. ఇంకా అప్పుడే వీళ్ళ నాన్నమ్మ అక్కడికి వస్తుంది. అండ్ ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఫుడ్ ని లాక్కొని ఏం చేసిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి వీళ్ళ నాన్నమ్మ వచ్చి ఆ ఫుడ్ ని లాక్కొని ఈమెని కొట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.